హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. అందరు ఎలా ఉన్నారండి? ఇప్పుడు 19th of August 2024కి రాఖీ పౌర్ణిమ ఫెస్టివల్ ఉంది కదండి. దానికోసం నేను ఇంట్లోనే కొన్ని రాఖీస్ ప్రిపేర్ చేశాను. మా అన్నయ్య కోసం, అన్నయ్య వాళ్ళ పిల్లల కోసం, మా అక్క వాళ్ళ పిల్లల కోసం కొన్ని రాఖీస్ ప్రిపేర్ చేశానండి. నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ మెటీరియల్స్తో ప్లస్ వూల్తో నేను రాఖీస్ ప్రిపేర్ చేశాను. ముందుగా నేను కొన్ని ప్యాచెస్ ప్రిపేర్ చేసుకున్నానండి చూపించిన విధంగా. అవి ఫస్ట్ డ్రై అయిపోయిన తర్వాత ఎలా కట్ చేయాలో కూడా దీంట్లో చూపిస్తాను. ఇది ఆల్రెడీ డ్రై అయిపోయిన ప్యాచ్ అండి, కటింగ్ చూపిస్తున్నాను. వులెన్ రాఖీ ప్రిపేర్ చేయడానికి 2 కలర్స్ వులెన్ తీసుకున్నానండి, రెడ్ కలర్ అండ్ లైట్ క్రీమ్ కలర్. దాంతోపాటు మగ్గం వర్క్ రిలేటెడ్ గోల్డెన్ థ్రెడ్ కూడా తీసుకుని ఇలా చుట్టేసానండి రౌండ్స్గా. మధ్యలో ఇలా నాట్ వేసుకోవాలండి చూపించిన విధంగా. ఇప్పుడు చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఎక్సెస్ ఉన్న వులెన్ థ్రెడ్ కట్ చేసేస్తున్నానండి రౌండ్ షేప్ వచ్చేటట్టుగా. ఇప్పుడు చిన్న కోమ్ తీసుకొని ఈ వులెన్ థ్రెడ్స్ ని ఓపెన్ చేయాలి. గోల్డెన్ థ్రెడ్ కి కాకుండా ఓన్లీ వులెన్ థ్రెడ్స్ కి ఓపెన్ చేయాలండి. చూడండి, ఫైవ్ మినిట్స్ కోమ్ చేస్తే ఇలా అవుతుందండి. ఏదైనా రౌండ్ షేప్ తీసుకుని ఎక్సెస్ ఉన్న థ్రెడ్ కట్ చేసేసాలి. నా దగ్గర గోల్డెన్ థ్రెడ్ది బండిల్ ఉంది కాబట్టి దాని ప్రకారం నేను కట్ చేస్తున్నానండి. ఇప్పుడు రాఖీ టై చేయడానికి సేమ్ కలర్ థ్రెడ్స్ తీసుకొని వెనకాల ఇలా ఫెవిక్విక్తో అటాచ్ చేస్తున్నానండి చూపించిన విధంగా. అలానే సేమ్ ఫ్రంట్ ఎండ్ ప్యాచ్ గ్లూతో పెట్టేసేయాలండి. ఇది కంప్లీట్గా డ్రై అవ్వాలండి, మినిమం 2 hours పడుతుంది. చూసారు కదండి, ఇంట్లోనే ఎంత ఈజీగా ఉన్న మెటీరియల్స్తోనే నేను రాఖీ ప్రిపేర్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ రాఖీ, ఇది కూడా వూలెన్తో చేశాను. సేమ్ మెథడ్ యూజ్ చేశానండి, బట్ ప్యాచ్ డిఫరెంట్గా ఉంది.
చూసారు కదండి ఎంత ఈజీగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఎవరైనా చూస్తే ఇది బయట కొన్నారా అన్నట్టుగానే ఉంటుంది. ఇది చిన్నపిల్లల కోసం చేసిన రాఖీ అండి. ఈ ఎల్లో రాఖీ నేను మీషోలో కొన్న కుందన్స్తో ప్యాక్ చేశానండి. అది ఎలా చేశానో చూపిస్తాను. చూసారు కదండి, ఇది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఎక్సెస్ ఉన్న క్యాన్వాస్ కట్ చేసేసి రాఖీకి స్టిక్ చేసేసేయాలి. చూసారు కదండి, వీటితో పాటు నేను వేరే రాఖీస్ కూడా చేశానండి. కొన్ని వాటికి నేమో డబుల్ లేయర్డ్ వూల్తో చేశానండి. ఇప్పుడు చూడండి, డబుల్ లేయర్డ్ రాఖీ. ఇది బయట మీకు ఎక్కడో దొరకదండి. నేను ఎంతో ఇష్టపూర్వకంగా మా అన్నయ్య కోసం ఈ డబుల్ లేయర్డ్ రాఖీ చేశానండి. చిన్నపిల్లల కోసం చిన్న రాఖీస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇంకా చిన్నపిల్లల కోసం వేరే వెరైటీస్ ఆఫ్ రాఖీస్ చేశానండి. అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, పార్ట్ 2 అనేసి. మీన్ బై ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ KST వైకుంఠం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ KST వైకుంఠం. ధన్యవాదములు.